ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిజాయితీగా పనిచేస్తున్న మంత్రిపై తప్పుడు ప్రచారం చేయడం బీఆర్ఎస్ పార్టీ నిరాశకు నిదర్శనమని వారు అన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడే ధైర్యం లేక బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని విమర్శించారు. పుట్టమధు గతంలో నేర చరిత్ర, దానితో పాటు అడ్డగోలుగా భూ కబ్జాలు చేసిన మరి ఆయన శ్రీధర్ బాబు గారు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆయన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులని పురమాయించి ఇసొంటి చెయ్యండి మంత్రి గారిని డ్యామేజ్ చేద్దామని చెప్పి మరి ఆయన చేసిన ప్రయత్నమా? చాలా అనుమానాలు ఉన్నాయి దీనిపైన. సెప్టెంబర్ 12 రోజు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అంటే జూన్ నెలలో అయిన విషయాన్ని నీకు తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా అది చెప్పకుండా ప్రజలకి అవాస్తవాల్ని ప్రచారం చేసే ప్రయత్నము పుట్టమధు చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. పుట్టమధు గతంలో నేర చరిత్ర, దానితో పాటు అడ్డగోలుగా భూ కబ్జాలు చేసిన మరి ఆయన శ్రీధర్ బాబు గారు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆయన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులని పురమాయించి ఇసొంటి చెయ్యండి మంత్రి గారిని డ్యామేజ్ చేద్దామని చెప్పి మరి ఆయన చేసిన ప్రయత్నమా? చాలా అనుమానాలు ఉన్నాయి దీనిపైన. సెప్టెంబర్ 12 రోజు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అంటే జూన్ నెలలో అయిన విషయాన్ని నీకు తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా అది చెప్పకుండా ప్రజలకి అవాస్తవాల్ని ప్రచారం చేసే ప్రయత్నము పుట్టమధు చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. గోవుల రక్షణ కేవలం